పార్వతీపురం రైల్వే స్టేషన్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆధునీకరించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ కు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం సరికొత్త మోడర్న్ స్టేషన్ గా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. అలాగే రాయగడ నుంచి పార్వతీపురం హాల్ట్ గా హైదరాబాద్ కు తిరుపతికి 2 కొత్త ట్రైన్లు వేయాలని జీఎంను ఎమ్మెల్యే కోరారు. అమృత్ భారత్ లో భాగంగా పార్వతీపురం స్టేషన్ లో లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని జీఎంను కోరారు. వచ్చే ఏడాది కల్లా పార్వతీపురం స్టేషన్ సుందరమైన మోడర్న్ స్టేషన్ గా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. So इस 5 years में because I'm passionately coming to the politics, so सब छोड़ के इंटरनेशनल NGOs में काम कर ऑक्सफोर्ड में, दिस इज़ माई लाइक कर्मभूमि, जन्मभूमि नहीं करिए बिल्कुल, वी आर विथ यू जी। रखना मुश्किल हो रहा है उसको बिकॉज ऑफ वेरियस मर्ज कैसे करें 8 किलोमीटर ही है दोनों स्टेशन. फॉर कीपिंग अ सेंटिमेंट दैट स्टेशन बंद मत करें. కుంపల్ గారు రావడం ఆయనకి పార్వతీపురంకి ఉన్న ప్రాధాన్యత, పార్వతీపురంకి ఇక్కడున్న 2 రైల్వే స్టేషన్లకి లోకల్కి ఉన్న సెంటిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 2 స్టేషన్లు కూడా కలిపేమని ఒకే స్టేషన్గా అక్కడ ఉండే వాళ్ళు అక్కడ యాక్టివిటీస్ చేసే విధంగా కమర్షియల్గా ఇక్కడ ఏమొచ్చి ప్యాసింజర్లకు వెళ్ళే విధంగా కలిపేయాలని రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మన పార్వతీపురం నుంచి ఇప్పటికి పార్వతీపురంకి స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీ లేదు కాబట్టి రాయగఢ్ నుంచి అట్లీస్ట్ ఇప్పుడు ఒకటి హైదరాబాద్కి, ఇంకోటి తిరుపతికి 2 ట్రైన్లు ఇవ్వాలనుకోవడం జరిగింది. మన బెల్గాం ఏరియాకి ఏదైతే ఎప్పటి నుంచో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అలాగే లేదు అంటే బైపాస్ అండర్ పాస్ కానీ, ఈ రెండిట్లో ఏదైతే టెక్నికల్గా సాధ్యం అవుతుందో అది ఇవ్వమని కూడా జరిగింది.